హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద కిల్లింగ్ వోట్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 8. నేను ఫస్ట్ 7 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ కొట్టి నాకు కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 8 స్టార్టింగ్లో హ్యూన్ మూచాన్ అండ్ వాళ్ళ టీమ్కి ఆన్లైన్ కమెంట్స్ ఉన్న పోస్ట్ చూపిస్తూ ఉంటుంది. అందులో ఒకే పర్సన్ మల్టిపుల్ అకౌంట్స్ నుంచి కమెంట్స్ పోస్ట్ చేస్తున్నాడు అని చెప్తుంది. అలానే నెంబర్ 1 ఫ్యాన్ లెటర్స్లో ఉన్న కీవర్డ్స్ని రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం చేసిన తర్వాత చూస్తే నెక్స్ట్ టార్గెట్ డెత్ రో మీద ఉన్న ఒక ప్రిజనర్ అని చెప్తుంది. ఇంకోవైపు మనకి ఒక పోలీస్ ఆఫీసర్ మిన్సూని ఫాలో అవుతూ ఉండడం చూపిస్తారు. అతను అలాగే మిన్సూ కార్కి ఒక ట్రాకర్ కూడా పెడతాడనమాట. ఇక్కడ సొగ్జు వాళ్ళ ఇంట్లో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్న మూచాన్ అండ్ టీమ్కి గీచుల్ వైఫ్ ఫ్యూనరల్ది ఎక్స్ట్రా సీసీటీవీ ఫుటేజ్ లోకల్ పోలీసుల ద్వారా వస్తుంది. వాళ్ళు దాన్ని చెక్ చేస్తే అందులో ఒక మాస్క్ వేసుకుని అతను కనిపిస్తాడు. అతను నడుస్తూ మధ్యలో ఆగిపోతూ ఉంటాడు. ఎలా అంటే ఒక సిక్ పర్సన్ లాగా, అంటే ఆరోగ్యం బాలేని మనిషిలాగా. మూచాన్కి అతను ఎవరో అర్థమైపోతుంది. మనకు కూడా ఆ ఫుటేజ్ చూసి అది మిన్సూనే అని అర్థమైపోతుంది అనుకోండి. నెక్స్ట్ మనం పొలిటీషియన్ మిన్ అండ్ దోహీని కలవడం చూస్తాం. రిపోర్టర్ దోహీ. అక్కడ పొలిటీషియన్ మిన్ దోహీతో కిల్లింగ్ వోట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్తుంది. దోహీ కిల్లింగ్ వోట్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని అడుగుతుంది. కానీ పొలిటీషియన్ మిన్ మాత్రం ఆన్సర్ చేయదు, బదులుగా స్మైల్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మనం మళ్ళీ సొగ్జు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ సీన్ చూస్తాం. జోదాన్ హ్యూన్తో మిన్సూ వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ చాలా ఎక్కువగా ఉందని, ఒక హోల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ యూజ్ చేసినంత వాళ్ళ ఒక్క ఇంట్లోనే యూజ్ చేస్తున్నారు అని చెప్తాడు. అంతలో జోదాన్కి డాగ్ మాస్క్ నెంబర్ 1 అనే పేరుతో పలానా టైంకి పలానా లొకేషన్లో కలవమని మెసేజ్ వస్తుంది. స్కూల్లో మిన్సూ ఒక పోలీస్ కౌన్సిలర్తో కలిసి మిన్ దగ్గరకు వచ్చి జీహ్యూన్ డీటెయిల్స్ గురించి అడుగుతాడు. ఎందుకంటే అతను స్కూల్కి చాలా డేస్ నుంచి రావటం లేదని, కాల్స్ కూడా ఆన్సర్ చేయటం లేదని, అలానే వాళ్ళ ఇంటి అడ్రస్కి వెళ్తే అక్కడ కూడా ఎవరూ లేరని చెప్తాడు. మిన్ జీహూన్ నా కాల్స్ కూడా ఆన్సర్ చేయట్లేదు, ఏమైందో నాకు కూడా తెలియదని అంటుంది. నెక్స్ట్ సీన్లో డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న ఒక పర్సన్ బిల్డింగ్లోకి డ్రైవ్ చేసుకుని రావడం కనిపిస్తుంది. అతను ఎలివేటర్ ద్వారా అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లాంటి ప్లేస్కి వెళ్తాడు. అక్కడ తనలాగా ఇంకొక ఇద్దరు డాగ్ మాస్క్ వేసుకుని ఉంటారన్నమాట. సో బేసికలీ డాగ్ మాస్క్ ఒక్క మనిషి కాదు, అది ఒక ఆర్గనైజేషన్ అని మనకు అర్థమవుతుంది. ఇంకో డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న పర్సన్ లార్జ్ స్క్రీన్ మీద కనిపిస్తాడు. వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ అయిన డెత్ రోలో ఉన్న ప్రిజనర్ని ఎలా చంపాలి అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం డెత్ రోలో ఉన్న ప్రిజనర్స్ని ఎవ్రీ 6 monthsకి ఒకసారి హెల్త్ చెకప్ జరుగుతుంది. దాంట్లో వాళ్ళకి విటమిన్స్ అండ్ బాటిల్డ్ వాటర్ ఇస్తారు. సో డాక్టర్ ఇచ్చే విటమిన్స్ని మనం ప్రొవైడ్ చేసిన బాటిల్డ్ వాటర్తో తీసుకున్నప్పుడు వాటర్లో ఉన్న కెమికల్తో రియాక్ట్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది అని స్క్రీన్ మీద ఉన్న డాగ్ మాస్క్ అంటాడు. వాళ్ళ డిస్కషన్ కంప్లీట్ అయ్యాక అతను లాగ్ ఆఫ్ చేసి ఆ లార్జ్ స్క్రీన్ మీద ఉన్న డాగ్ మాస్క్ లాగ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ బేస్మెంట్లో ఉన్న ఒక డాగ్ మాస్క్ స్క్రీన్ మీద కనిపించిన డాగ్ మాస్క్ ఎవరు అని అడుగుతాడు. అక్కడ ఉన్న ఇంకొక డాగ్ మాస్క్ ఏమంటాడంటే, ఐడెంటిటీ తెలుసుకోవాలి అనుకోవడం రూల్స్కి ఎగెయిన్స్ట్ అని గుర్తు చేస్తాడు. నెక్స్ట్ మనకి అందులో ఒక డాగ్ మాస్క్ తన మాస్క్ని రిమూవ్ చేయడం చూస్తాం. అప్పుడు అతను డోంగ్యూ అంటే కీచల్ని డ్రాప్ చేసిన టాక్సీ డ్రైవర్ అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో ఒక అమ్మాయి తన ఫోన్లో ఒక యాప్లో లాగిన్ అవుతుంది. అందులో డైరెక్ట్గా డాగ్ మాస్క్ ఆమెకి మెసేజ్ చేస్తాడు. ఆమెని డాగ్ మాస్క్ నెంబర్ 434 అని పేరుతో పిలుస్తాడు. అలానే డాగ్ మాస్క్ ఒక ఆర్గనైజేషన్ అని, ఎవరైనా జాయిన్ అవ్వచ్చని అంటాడు. అలాగే ఫ్యూచర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయమని చెప్తాడు.
ఇంకోవైపు మూచాన్ అండ్ వాళ్ళ టీం పొలిటీషియన్ మిన్ వాళ్ళ ఇంటికి వచ్చి గీచల్ వైఫ్ మర్డర్ ఛార్జెస్ కింద మిన్సూని అరెస్ట్ చేస్తారు. అదే టైంలో జీహూన్ ఒక లైబ్రరీలో కూర్చుని తన ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా వర్క్ చేస్తూ ఉండడం చూస్తాం. నెక్స్ట్ మిన్సూని ఇంట్రాగేట్ చేస్తున్న రూమ్లోకి సొగ్జూ రావడం చూపిస్తారు. హ్యూన్ అండ్ మూచాన్ కూడా గ్లాస్ త్రూ వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. సొగ్జూ మిన్సూతో నెంబర్ 1 ఫ్యాన్లా లెటర్స్ రాస్తుంది నువ్వేనా అని అడుగుతాడు. మిన్సూ నో అని చెప్పడు కానీ బదులుగా నా లెటర్స్కి మీరు ఇచ్చిన రిప్లైస్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అంటాడు. సొగ్జూ కన్ఫ్యూజ్డ్గా నేను రిప్లై ఎప్పుడు ఇచ్చాను అని అడుగుతాడు. మిన్సూ నవ్వుతూ అవి రిప్లైస్ కాకపోతే ఇంకేంటి అని అంటాడు. మళ్ళీ సొగ్జూ మిన్సూతో డాగ్ మాస్క్ నువ్వేనా అని డైరెక్ట్గా అడుగుతాడు. దానికి మిన్సూ నేను డాగ్ మాస్క్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసుకోవాలని ఉందా అని అంటాడు. సొగ్జూకి చాలా కోపం వచ్చి అతన్ని అటాక్ చేస్తాడు. వెంటనే మూచాన్ అక్కడికి వచ్చి అతన్ని ఆపుతాడు. అదే టైంకి కిల్లింగ్ ఓట్ కూడా స్టార్ట్ అవుతుంది. జోదాన్ హ్యూన్కి కాల్ చేసి మిన్సూ వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ యూసేజ్ లాస్ట్ 1 అవర్లో చాలా ఎక్కువగా పెరిగిపోయిందని చెప్తాడు. దాంతో కోపం వచ్చిన హ్యూన్ మిన్సూ వాళ్ళ ఇంట్లో సర్చ్ చేయడానికని అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళ్తూ ఉంటుంది. కిల్లింగ్ ఓట్లో ఈసారి టార్గెట్ మూచాన్ అని చూపిస్తారు. డాగ్ మాస్క్ అతని గురించి చెప్తూ మూచాన్ చాలాసార్లు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసి ఇన్నోసెంట్ పీపుల్కి శిక్ష పడేలా చేశాడు అని చెప్తాడు. అలానే ఒక విక్టిమ్ వీడియో కూడా ప్లే చేస్తాడు. అందులో ఒక అతను మూచాన్ అతని మీద చాలా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపాడు అని చెప్తాడు. అక్కడ పోలీస్ స్టేషన్ లాబీలో ఉన్న పోలీసులు అందరూ ఆ వీడియోలు కూడా చూసి మూచాన్ని ఒక తప్పుడు ఆఫీసర్ కింద చూస్తూ ఉంటారు. ఇంకోవైపు మనకి లైబ్రరీలో ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్న జీహూన్ని చూపిస్తారు. అతని ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న వ్యక్తి అన్ని కంప్యూటర్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. మనకి ఒక డాగ్ మాస్క్ వేసుకున్న మనిషి డాగ్ మాస్క్ హైడౌట్ లొకేషన్లో అన్ని సర్వర్స్ని డిస్ట్రాయ్ చేయడం చూపిస్తారు. జీహూన్ ఎలా అయినా ఆ కిల్లింగ్ ఓట్ని ఆపడానికి ల్యాప్టాప్లో ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత చేసినా అది వర్కౌట్ అవ్వదు. సడన్గా లెగిసి వాళ్ళ గ్రాండ్ మదర్కి కాల్ చేసి ఆమెని డాగ్ మాస్క్ నెంబర్ 2 అని పిలుస్తూ మిషన్ క్యాన్సిల్ అయింది అని అంటాడు. అలానే డాగ్ మాస్క్ నెంబర్ 5 మనల్ని బిట్రే చేశాడు అని చెప్తాడు. సో జీహూన్ అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా డాగ్ మాస్క్ మెంబర్స్ అన్నమాట. జీహూన్ మెయిన్ సర్వర్ రూమ్లోకి వచ్చి మళ్ళీ కంప్యూటర్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లాబీలో పేషెన్స్ కోల్పోయిన హ్యూన్ కొలీగ్ గన్ ఒకటి తీసుకుని మిన్సూ వైపు పాయింట్ చేసి కిల్లింగ్ ఓట్ ఆపమని చెప్తుంది. అంతలో అక్కడికి పొలిటీషియన్ మిన్ వాళ్ళ టీంతో ఆమె దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటే హ్యూన్ గన్ పైకి పెట్టి గాల్లోకి ఫైర్ చేస్తుంది. అదే టైంలో జీహూన్ కూడా సర్వర్ రూమ్లో కిల్లింగ్ ఓట్ని సక్సెస్ఫుల్గా ఆపేస్తాడు. ఇక్కడ అది చూసి శాంతించిన హ్యూన్ గన్ కిందకి పెడుతుంది. మూచాన్ ఆమె చేతిలోంచి గన్ తీసేసుకుంటాడు. నెక్స్ట్ డే చోయి మూచాన్కి కాల్ చేసి అతన్ని కిల్లింగ్ ఓట్ వల్ల కొన్ని డేస్ లీవ్లో పెట్టారు అని చెప్తాడు. ఇంకోవైపు జోదాన్ సొగ్జూకి ఫుడ్ డెలివర్ చేస్తూ జరిగిన విషయం అంతా చెప్తాడు. అలానే పొలిటీషియన్ మిన్ లాయర్ హెల్ప్తో మిన్సూని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది అని అంటాడు. అప్పుడు సొగ్జూ జోదాన్తో ప్రిజన్లో ఉన్న తన బుక్ని చొల్మిన్ వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పమంటాడు. నెక్స్ట్ సీన్లో హ్యూన్ నెంబర్ 1 ఫ్యాన్ లెటర్స్ చూస్తూ ఉంటుంది. అందులో ఆమె ఒక విషయం గమనిస్తుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్లోకి వాటర్ బాటిల్ కంపెనీ ట్రక్స్ రావడం చూస్తాం. అదే టైంలో జిన్వుక్ అంటే ముందు ఒక మాస్క్ మ్యాన్ ఉండేవాడు కదా, హాస్పిటల్లో డాక్టర్ని చెప్పాలనుకున్నాడు. ఆ జిన్వుక్ని స్టేషన్ నుంచి జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అతను బయటికి వచ్చినప్పుడు ఆ ట్రక్ పక్క నుంచి పాస్ అవుతూ అందులోంచి వస్తున్న సాంగ్ని నోటీస్ చేస్తాడు. ఇక్కడ మూచాన్ వాళ్ళ ఇంట్లో ఇప్పటిదాకా రీసెర్చ్ చేసిన దాన్ని చూస్తూ ఉంటాడు. అతను మిన్సూ స్టేషన్లో సొగ్జూ రిప్లైస్ ఇచ్చాడు అని అన్న దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి కిల్లింగ్ ఓటే సొగ్జూ ఇచ్చిన రిప్లైస్ అని రియలైజ్ అవుతాడు. ఐసోలేషన్ సెల్లో ఉన్న సొగ్జూని కలవడానికి హ్యూన్ అక్కడికి వస్తుంది. అతన్ని నిలదీస్తూ
నీకు ఫస్ట్ లెటర్ వచ్చినప్పుడు నువ్వు చాలా కోపంగా పిచ్చివాడిలా బిహేవ్ చేసావని, సో నిన్ను కన్ఫైన్మెంట్ సెల్లో పెట్టారు అని నాకు తెలిసింది అంటుంది. అలానే ఆ ఫస్ట్ లెటర్ ఎక్కడుంది, నువ్వు మాకు ఇచ్చిన వాటిల్లో ఆ ఫస్ట్ లెటర్ లేదు అని అడుగుతుంది. అంతలో ఆమెకి మూచాన్ కాల్ చేసి సొగ్జూనే కిల్లింగ్ వర్డ్ స్టార్ట్ చేసిన రియల్ డాగ్ మాస్క్ అని చెప్తాడు. ఆమె ఏంటి అని అర్థం చేసుకునే లోపే సొగ్జు ఆమె మీదకి జంప్ చేసి ఆమెని పక్కకు నెట్టేస్తాడు. అప్పుడు సడన్గా వాటర్ ట్రక్ వాల్ని బ్రేక్ చేసుకుని ఐసోలేషన్ రూమ్లోకి వస్తుంది. సొగ్జు దాంట్లోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? డాగ్ మాస్క్ ఎవరు అనేది ముందే తెలిసిందా? నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.